ఎవరు మొదట్లో తీస్తారో చదవండి అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. పవర్ ప్రేయర్ ఫెలోషిప్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ ఫెలోషిప్కి మీరు ఇచ్చిన నాయకులు బట్టి ఎంతో వందనాలు. వాళ్ళకి మీరు ఇచ్చిన దర్శనం బట్టి ఎంతో వందనాలు. ఎంతో ప్రయాసపడి మీ దగ్గర నుంచి పొందిన దర్శనం బట్టి తండ్రి వాళ్ళు ఈ పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్తున్నారు. నాయకులను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ పవర్ ప్రేయర్ ఫెలోషిప్ కూడికలో పాల్గొనటకు వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు ఈ లంచ్ టైంలో వాళ్ళ ఆఫీసెస్లో వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉండవచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలని మంచి కోరికలతో మేము దేవుని ఆరాధించాలి, ఆయన పూజించాలని మంచి ఉద్దేశములతో వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నిల్చోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మా కొరకు ఏర్పరచుకున్నారు అవన్నీ కూడా మా విశ్వాస నేతలను విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన పెట్టుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ఇప్పుడైతే నేను టీవీ సీరియల్స్ చూడట్లేదండి. ఒక కాలంలో బాగా టీవీ సీరియల్స్ చూసేవాడిని. ప్రభుని నమ్ముకున్న తర్వాత సినిమాలు, సీరియల్ అన్నీ పోయినాయి. అయితే సీరియల్ చూసిన దినములు నాకు గుర్తొస్తున్నాయి. సీరియల్ బిగినింగ్లో ఏం చూపిస్తారండి, ఎవరికైనా తెలుసా? రీక్యాప్ చూపిస్తారు. అత్తమ్మ గెలుస్తున్నదా, కోడలు గెలుస్తున్నదా ఇంటి యుద్ధంలో అని చూపిస్తారు. అయితే నేను ఒకటే చెప్తాను, అందరూ కూడా నవమి రూత్ లెక్కనే ఉండాలి క్రైస్తవ కుటుంబాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరు ఆమేన్ చెప్దామా? సో రీక్యాప్ చూపిస్తారు. నేను కూడా పోయిన వారము ఒక సీరియల్ స్టార్ట్ చేసినాను. ఎంతమంది గుర్తుంది నేను తీసుకున్న టాపిక్ ఏంటి చెప్పండి అమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఎందుకు సూచించబడుతున్నాడు. మనం అందరం కూడా చూసాము. పోయిన వారము లూకాసు వార్త 4:21 యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ దిగి వస్తున్నాడమ్మా? పావురం వలె దిగి వస్తున్నాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అని అంటే ఆత్మ లేనివాడు అయిన వాడు కాదు. మనలో ఉన్నాడంటే మరి ఆ పావురం గుణములు మనలో కూడా ఉన్నాయా అనేది మనం పరీక్షించుకోవాలని పోయిన వారం నేను ఈ సబ్జెక్టు స్టార్ట్ చేశాను. నేను వాడే రైమింగ్ వర్డ్స్ మరి గుర్తు చేస్తున్నాను. ప్యూరిటీ, అఫబిలిటీ, కమ్యూనిటీ, అజిలిటీ. దీంట్లో 2 మనం కవర్ చేశాము. ప్యూరిటీ, అఫబిలిటీ. మా దేవుడు పక్షి జాతిలో ఏ పక్షిని కోరుకున్నాడమ్మా బలిగా అర్పించబడుటకు? కాకినా, గద్దనా, లేకపోతే పావురమునా? ఎందుకంటే అది పరిశుద్ధమైనది. మనం చూసాం ఆదికాండం 8వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనము. వర్షం ఆగిపోయింది, ఇంకా నీళ్ళ లెవెల్స్ తగ్గిపోయినాయా లేదా అని చూచుటకు నోవా మొదట్లో కాకిని పంపిస్తే అది తిరిగి రావట్లేదు. ఎందుకంటే అక్కడ బాగా శవాలు కనిపించినాయి. కాకికి అది ఒక పెద్ద బిర్యానీలా కనిపిస్తుంది, మంచిగా తింటూ అక్కడ కూర్చున్నది. కానీ పావురము తిరిగి వచ్చేసింది. ఎందుకంటే అపవిత్రమైన దాన్ని అది కూడా పావురము ముట్టదు. ఇంకా ధర్మశాస్త్రంలో కూడా మనం గమనిస్తే శవంని ముట్టుకున్న వాళ్ళు మరి వాళ్ళని పరిశుద్ధపరచుకోవాలనే వాక్య భాగం మనము చదువుకోవచ్చు. సో పావురము పరిశుద్ధమైనది. ఇంకా లోతులో వెళ్తే పావురము ఏదన్నా ఒక లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ లైఫ్ పార్ట్నర్ పట్ల ఎలాగుంటుందమ్మా? నమ్మకంగా చివరి వరకు ఉంటుంది. ఇంకా మనం చూస్తే 1 తిమోతి 3:2 క్రైస్తవులకు ఇవ్వబడిన హెచ్చరిక ఏంటి? మీరు ఏకపత్ని పురుషులై ఉండాలి. ఇంకా దేవుడు కూడా ఆదాంని సృష్టించినప్పుడు 10 అవ్వలని సృష్టించలేదు, ఒక అవ్వమ్మనే సృష్టించాడు. అలాగే ఒక అవ్వమ్మకి ఒక ఆదామే సృష్టించాడు. ఒకరొకరి పట్ల నమ్మకంగా ఉండాలి అని. ఇంకా ప్రేమ అనేది విభాగించబడితే ఎవరిని కూడా నిజంగా ఎవరిని ప్రేమించలేరు. 10 మంది పత్నిలు, 10 మంది భార్యలు, భర్తలు అని అంటే విభాగించబడితే ఏమన్నా నిజంగా ప్రేమ ఉంటుందా ఒక వ్యక్తి మీద?
ఉండదు. సో పావురము ఏ విషయాల్లో పవిత్రంగా ఉందనేది నేను మీతో పంచుకున్నాను. దాని తర్వాత అఫబిలిటీ అంటే తగ్గింపు. పావురం వలె నిష్కపటంగా మీరు ఉండుడి. 2 పావురాల మధ్యన ఆహారం వేస్తే ఒకటొకటి తప్పుకుంటుంది. మీరు ఫస్ట్ నువ్వు తిను అని అంటది. అదే కాకుల మధ్యన వేస్తే 2 పొడుచుకుంటాయి, నాది అని. కాకులు కొట్లాడుకుంటాయి కానీ పావురాలు కొట్లాడుకో. సో అఫబిలిటీ అంటే తగ్గింపు, సాత్వికం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎక్కడుందమ్మా పరిశుద్ధాత్మ వరముల గురించి? మనం గలితీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తే పరిశుద్ధాత్మ ఫలంని వర్ణిస్తూ పౌలు భక్తుడు ఏమంటాడు? ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, తగ్గింపు, సాత్వికము, దయాలత్వం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఇదంతా కూడా మనం పోయిన వారము చూసాం. నెక్స్ట్ కమ్యూనిటీ. ఎక్కడ తగ్గింపు ఉంటుందో అక్కడ ఏముంటుందమ్మా? కమ్యూనిటీ ఫీలింగు వస్తుంది. సామాన్యంగా ఒక సంస్థలన్నా ఒక కుటుంబంలన్నా ఎక్కడ గొడవలు వస్తాయి అని అంటే గర్వం వలన వస్తాయి. నేను గొప్ప. తగ్గింపు లేకుండా ఉంటే గొడవలు వస్తాయి. కానీ ఎప్పుడు తగ్గింపు ఉంటుందో ఒక ఏకత్వము వస్తుంది. సో ఎక్కడ అఫబిలిటీ ఉంటుందో అక్కడ కమ్యూనిటీ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 8వ వచనం. పావురాలు కలిసిమెలిసి ఎగురుతున్నాయా లేకపోతే ఒక్కొక్క పావురం ఎగురుతుందా? కలిసిమెలిసి ఎగురుతున్నాయి అనే మాట ఇప్పుడే మనము చదువుకున్నాం, 60వ అధ్యాయము 8వ వచనం. సో ఆది సంఘము, ఆత్మతో నింపబడిన సంఘం, ఆత్మ చేత నడిపింపబడే సంఘము ఎలాగుండిందో ఒకసారి మనం చూద్దాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం చదవండి అమ్మా. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తల బోధ యందును ఎడతెగగా ఉండిరి. సండే టు సండే క్రైస్తవులు కాదు వాళ్ళు. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు సహవాసంలో వాళ్ళు సమయము గడుపుతున్నారు. సహవాసం మరీ చెప్తున్నా ఎప్పుడు ఉంటుంది అని అంటే ఒకరొకరి హృదయంలో తగ్గింపు స్వభావము ఉంటేనే. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇంకా మనం చూస్తే జాగ్రత్తగా వినండి, పౌలు భక్తుడు ఏమంటున్నాడు? హీబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో సమాజంగా కూడుట మానక. సహవాసంలో జరిగే ఒక మేలేంటి? ఉదాహరణకు నేను చెప్తున్నా, ఒక ఎర్రగా వేడిగా ఉన్న బొగ్గుని మీరు తీసుకోండి, ఒక బొగ్గు పీస్, గది కోనలో పెట్టండి, కొంచెం తర్వాత అది ఆరిపోతుంది. కానీ 40-60 వేడిగా ఎర్రగున్న బొగ్గులను కలిసిమెలిసి పెట్టండి, ఒకటి కూడా వేడి దాన్ని పోగొట్టుకోదు. ఒకదాని వేడి ఇంకొకటి పుచ్చుకుంటూ ఉంటుంది. సో సహవాసము వలన జరిగే మేలేంటి? మనం ఒకరొకరు విశ్వాసంని బలపరుచుకుంటాం. నా విశ్వాసం చేత ఇంకొక క్రైస్తవుని విశ్వాసము బలపరచబడుతుంది, ఆయన విశ్వాసం చేత నా విశ్వాసము బలపరచబడుతుంది. దాని తర్వాత మీరు ఎక్కడైనా గూగుల్లో కూడా చూడండి, పావురాలు ఎలాగా కలిసిమెలిసి ఎగురుతాయి అంటే వి ఫార్మేషన్లో ఎగురుతాయి. ఎలాగ ఎగురుతాయమ్మా? వి ఫార్మేషన్లో ఎగురుతాయి. వి ఫార్మేషన్ కూడా దేవుడిచ్చిన జ్ఞానం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమైనా సైన్స్ చదువుకున్నాయమ్మా? అడుగుతున్నా మిమ్మల్ని, ఏమైనా సైన్స్ చదువుకున్నాయా? ఏరోనాటిక్స్ తెలుసా? ఏరోడైనమిక్స్ గురించి తెలుసా? తెలియదు. వి ఫార్మేషన్లో ఎగురితే మనకి దానికి వచ్చే లాభం ఏంటి? ఏరోడైనమిక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఏముంటుంది? ఏరోడైనమిక్ రాకెట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఒక పావురమే ఎగురుకొని వెళ్ళాలి 50 కిలోమీటర్ అంటే వీలు కాదు. కానీ కలిసిమెలిసి ఎగురితే అన్ని కూడా 50 కిలోమీటర్ దూరము ప్రయాణము చేయగలుగుతాయి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఏమవుతుంది? రాకెట్ ఫార్మేషన్లో ఎగురితే ఎయిర్ రెసిస్టెన్స్ని దూర్చుకొని అది వెళ్ళిపోతుంటుంది. ఎందుకు రాకెట్ని ఇలా తయారు చేస్తారమ్మా? ఎందుకు ఇలాగ తయారు చేయరు? ఎందుకు ఇలా తయారు చేస్తారు? గాలిని అది దూచుకొని వెళ్ళాలి, ఎయిర్ రెసిస్టెన్స్ని అది బ్రేక్ చేస్తూ పెనట్రేట్ చేసుకొని వెళ్ళాలి. దేవుడిచ్చిన జ్ఞానం చూడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకే పావురము 50 కిలోమీటర్ దూరము ఎగురుకొని వెళ్ళాలంటే వీలు కాదు, కానీ కలిసిమెలిసి ఎగురితే అప్పుడే వీలవుతుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు ఎంతమందికి తెలుసో కార్ ఇండస్ట్రీలో
టొయోటా చాలా ఫేమస్. ఫస్ట్ నేను పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా పనిచేసేటప్పుడు మేము కార్లు హైర్లో తీసుకొని మేము ఎక్కడైనా ఇన్స్పెక్షన్కి వెళ్ళొచ్చు. టొయోటా కంపెనీ చాలా ఫేమస్ బ్రాండ్. క్వాలిస్ మీకు తెలుసు అనుకుంటా. ఎంతమంది క్వాలిస్ గురించి విన్నారు? వెరీ గుడ్. చాలా స్మూత్గా వెళ్తుంది. నేను ఫస్ట్ టైం క్వాలిస్ ఎక్కినప్పుడు నేను డ్రైవర్ గారిని అడిగాను, ఇది పెట్రోల్ బండి అండి అని అడిగాను. లేదు సార్, ఇది డీజిల్ బండి అని అన్నాడు. ఎందుకంటే పెట్రోల్ ఇంజిన్ ఎంత స్మూత్గా ఉంటుందంటే మనకు తెలుసు, డీజిల్ ఇంజిన్ అంత స్మూత్గా ఉండదు. నడిపించేటప్పుడే తెలిసిపోతుంది, ప్రయాణం చేసేటప్పుడే తెలిసిపోతుంది. కానీ క్వాలిస్ ఎంత స్మూత్గా వెళ్తున్నది అని అంటే నేను ఆశ్చర్యపడి, ఇది డీజిల్ బండా అని అడిగాను డ్రైవర్ గారిని. అదే ఫస్ట్ టైం నేను ఎక్కినప్పుడు. ఇప్పుడు క్వాలిస్ని తీసేసి అదే టొయోటా వాళ్ళు ఇన్నోవాని తీసుకొని వచ్చినారు అని అంటే కొంచెం ధైర్యం కలిగిన వాళ్ళే కదా. ఫేమస్ బ్రాండ్ని ఎవరన్నా తీసేస్తారా అండి? అరే, అందరు కొనే బ్రాండ్ని తీసేసి ఇన్నోవా బ్రాండ్ని తీసుకొని వచ్చిండ్రు అని అంటే ఇన్నోవా బ్రాండ్ సక్సీడ్ అవుతుందని వాళ్ళకి నమ్మకం ఉంది. ఇన్నోవాని ఎలా తయారు చేసిండ్రు? అదే రాకెట్ ఎఫెక్ట్ వచ్చేటట్లు తయారు చేసి. మీరు ఇన్నోవా చూసిండ్రు కదా, ఎలాగుంటుంది? క్వాలిస్లకు ఉంటుందా? ఇలాగుంటుందా? ఫేస్ ఆర్ ఇలాగుంటుందా? ఇలాగుంటుంది. చాలా ఫేమస్ అయింది కదా ఇన్నోవా కూడా. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎనీవే, కమింగ్ టు ద మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎక్కడ తగ్గింపు ఉంటుందో అక్కడ ఏకత్వము ఉంటుంది. అందుకే జాగ్రత్తగా వినండి. ఈవెన్ రక్తబంధువుల మధ్యన ఏకత్వం ఉంటుందో లేదో గ్యారంటీగా నేను చెప్పలేను, కానీ ఆత్మిక కుటుంబంలో మాత్రము ఏకత్వము ఉంటుంది. ఒక సంఘంలో ఏకత్వము ఉండాలి. ఆత్మచేత నడిపింపబడితే అక్కడ ఏకత్వము ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారమ్మా? ఒకసారి తీయండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనం చదవండి అమ్మా. 12వ అధ్యాయం 46వ వచనం. తల్లి సహోదరులు వచ్చి ప్రభు వారికి కబురు పంపిస్తున్నారంట, మేము ఇక్కడ ఉన్నాం నీతో మాట్లాడాలని. అయితే ప్రభువారు ఎలాగా స్పందిస్తున్నారు చూద్దామా? అందుకైనా నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, ఇదిగో నా తల్లియు సహోదరులను ఎవరి జీవితంలో దేవుని చిత్తము నెరవేర్చబడుతున్నదో వాళ్ళే యేసుక్రీస్తు ప్రభువారి తల్లి, వాళ్ళే యేసుక్రీస్తు ప్రభువారి సహోదరులు. అమ్మా జాగ్రత్తగా వినండి, ఒక ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. ప్రభు నేర్పించిన ప్రార్థన అందరూ కూడా పలుకుతాం కదా. పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబడేటట్లు ఈ లోకంలో నెరవేర్చబడును గాక. ఎందుకమ్మా ప్రార్థన చేస్తున్నాము? అదే ఆల్రెడీ దేవుని చిత్తం ఈ లోకంలో పరలోకంలో నెరవేర్చబడుతుంటే ఈ ప్రార్థన అవసరం లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడేటట్లు ఈ లోకంలో నెరవేర్చబడును గాక అంటే ఇప్పుడు నెరవేర్చబడట్లేదు. అది ఎప్పుడు నెరవేర్చబడుతుంది అంటే నిజంగానే దేవుని రాజ్యం ఈ లోకంకి ప్రభువారి రెండో రాకడ తర్వాత వచ్చినప్పుడు నెరవేర్చబడుతుంది. అప్పుడు నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు ఎక్కువ వరకు దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది. ఎప్పుడు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చదువుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడ తర్వాత సింహాసనం ఆసీనుడై యెరూషలేం నుంచి లోకంని పరిపాలించినప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడేటట్లు ఈ లోకంలో నెరవేర్చబడును గాక అంటే ఇండైరెక్ట్ గా రెండో రాకడ కొరకు కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. అయితే జాగ్రత్త వినండి, ఏదన్నా ఒక చోట ఆల్రెడీ ప్రపంచంలో ఉంది, అక్కడ దేవుని చిత్తం పరలోకంలో నెరవేర్చబడేటట్లు ఈ లోకంలో నెరవేర్చబడుతుంది అని అంటే ఆయన రక్తం చేత కొనబడిన సంఘంలో హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? అననయ సఫైరా ఎక్కడన్నా అబద్ధం మాట్లాడనియండి, వాళ్ళకి ఏమయ్యేది కాదు. సంఘం లోపల మాట్లాడితే ఏమైంది?
ఇక్కడ సంఘం లోపల దేవుని చిత్తము పరలోకంలో నెరవేర్చబడేటట్లు నెరవేర్చబడాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సంఘము రాబోయే రెండో రాకడ తర్వాత ప్రభువారు స్థాపించే వేల పరిపాలనకి ప్రతిబింబమై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికి అర్థమవుతుందా అమ్మా? కొరింథీ సంఘ సభ్యుల గురించి ఏమని రాయబడి ఉన్నది? వాళ్ళు అపవిత్రంగా ఎక్కడన్నా జీవిస్తూ వాళ్ళ ద్రాక్షారసము రొట్టెని తినుంటే, ద్రాక్షారసంని తాగి రొట్టెని తినుంటే సంఘంలో చేర్చబడకుండా, ఎక్కడన్నా కూడా ద్రాక్షారసం తాగొచ్చు కదా, ఎక్కడన్నా రొట్టె కూడా తినొచ్చు కదా, కానీ సంఘములో ప్రభువారి శరీరంని సూచించే రొట్టెని, ప్రభువారి రక్తంని సూచించే ద్రాక్షారసంని తాగుతూ ప్రభు వాళ్ళలో పాల్గొని అపవిత్రంగా జీవిస్తే ఏమైందంట వాళ్ళ సంగతి చూద్దామా? 11వ అధ్యాయం 29వ వచనం చదవండి అమ్మా. 1 కొరింథీ 11వ అధ్యాయము 29వ వచనం నుంచి. మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎందుకు? సంఘం లోపల మాత్రము దేవుని చిత్తం పరలోకంలో నెరవేర్చబడేటట్లు ఈ లోకంలో నెరవేర్చబడాలి. ఎందుకంటే అందరిలో దేవుడు ఆత్మ పెట్టి శక్తి ఇస్తున్నాడు. ఆ శక్తిని వాడుతున్నారా లేదా అది క్వశ్చన్ మార్క్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇజ్రాయేలీలారా వెళ్ళి వాగ్దాన దేశంని స్వతంత్రించుకోండి అని అంటే దేవుని శక్తి ఉంది, అది వాడుతున్నారా లేదా అది వేరే సంగతి. ఒక తరం వాడుకోలేదు, వెళ్ళిందా వాగ్దాన దేశంకి? వెళ్ళలేదు. యెహోషువ నాయకత్వం కింద ఉన్న తరము వాడింది ఆ శక్తిని. ఏం చేసింది? వాగ్దాన దేశంని స్వాధీనపరుచుకుంది. కానీ మోషే నాయకత్వం కింద ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడిన తరం వెళ్ళిందా కానాన్ దేశంకి? అంటే అప్పుడు శక్తి లేదా? దేవుంది ఉంది, వాడుకోలేదు వాళ్ళు. అమ్మో అజానుభావులు ఉన్నారు కానాన్ దేశంలో, మేము వాళ్ళతో యుద్ధం చేయలేము, తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతామని అన్నారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నామా? 40 సంవత్సరాల తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలీలు కానాన్ దేశంని స్వాధీనపరుచుకున్నారు, అవునా? జాగ్రత్త వినండి. మొదటిగా వేగులవారు అక్కడ వెళ్ళి, మోషే వైపున పంపబడిన వేగులవారు వెళ్ళి తీసుకొని వచ్చిన రిపోర్ట్ ఏంటి? అక్కడ అందరు కూడా అజానుభావులు ఉన్నారు, వాళ్ళతో యుద్ధం మనము చేయలేం అనగానే వీళ్ళు నిరాశ పడిపోయి మేము ఐగుప్తుకి వెళ్ళిపోవాలని కోరుకున్నారు. అంతకీ దేవుని సన్నిధి వాళ్ళతో పాటు ఉంది, దేవుని శక్తి వాళ్ళతో పాటు ఉంది. వాళ్ళు అనేక అద్భుతాలను కూడా ఆల్రెడీ చూసి ఉన్నారు. ఎర్ర సముద్రం పాయలవటం చూడలేదా? వాళ్ళు చూసిండ్రు. జాగ్రత్త వినండి. ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, కానాన్ దేశంలో ఉన్న అజానుభావులు పొట్టోళ్ళు అయిపోయినరా? అలాగే ఉన్నారు. అజానుభావులుగానే ఉన్నారు. ముందున్న తరం దేవుని శక్తిని వాడలేదు, ఇంకొక తరం దేవుని శక్తి మీద ఆధారం పడింది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందరికి అర్థమవుతుందా? సో దేవుడు ఆయన ఆత్మని పెట్టి ఆ శక్తి ఇస్తున్నాడు. పవిత్రమైన జీవితం జీవించుటకు శక్తి ఇస్తున్నాడు. దాని మీద మనం ఆధారం పడి పవిత్రమైన జీవితం జీవిస్తున్నామా లేదా, దేవుని చిత్తం ప్రకారంగా జీవిస్తున్నామా లేదా, అది మనం ప్రశ్న వేసుకోవాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో కమ్యూనిటీ ఎక్కడమ్మా దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది? ఆయన స్వరక్తం చేత కొనబడిన సంఘంలో. ఇంకొకటి ఏంటి? చాలాసార్లు క్రైస్తవులంగా కొన్ని మెలోడ్రామాటిక్ మిరాకిల్స్ ఉంటాయి చూడండి. మెలోడ్రామాటిక్ అంటే లైటింగ్ ఎఫెక్ట్, సౌండ్ ఎఫెక్ట్, దాన్ని బట్టి హల్లెలూయాలు ప్రైజ్ ద లార్డ్ మనం చెప్తుంటాం. నిశ్శబ్దంగా జరిగే అద్భుతాలు బట్టి హల్లెలూయాలు ప్రైజ్ ద లార్డ్ మనం చెప్తామా? ప్రశ్న. ఎరికో గోడ కూలిపోయింది, గొప్ప అద్భుతం, శబ్దంతో కూడిన అద్భుతమా కాదా? కానీ ఏ ఎరికో గోడ భాగం మీద రాహాబిల్లు ఉండిందో అది కూలిపోవట్లేదు, అది నిశ్శబ్దంగా జరిగిన అద్భుతం, అవునా కాదా? దాన్ని బట్టి హల్లెలూయాలు ప్రైజ్ ద లార్డ్ చెప్తామా? బహుశా చెప్పం కావచ్చు. ఆర్ యు అండర్స్టాండింగ్? దావీద్ గోలియాతుని చంపెను, దేవుని శక్తి గొప్పగా వాడబడింది. హల్లెలూయా, మంచిదే. 2 సార్లు సౌల్ని చంపుటకు అవకాశం దొరికినప్పుడు
దేవుని శక్తి ఇంకా గొప్పగా దావీదులో ఎక్కడ కనిపిస్తున్నది అంటే ఆశా నిగ్రహం చూపించటంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రాజు అవడానికి అవకాశం దొరుకుతున్నది. నాకు రాజ్యం వద్దు, దేవుని చిత్తమే కావాలి, నేను అభిషక్తుని చంపను. అక్కడ దేవుని శక్తి ఇంకా గొప్పగా వాడబడుతుంది. దాన్ని బట్టి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెప్తున్నామా? మనం చెప్పాలి. గోలియాతుని చంపిండు. సండే స్కూల్ దినం నుంచి అందరు సండే స్కూల్ టీచర్స్ నేర్పిస్తూనే ఉంటారు. అరే దావీదు సౌలు నిడిచిపెట్టిండు, అది సండే స్కూల్ టీచర్స్ చెప్తురా? ప్రశ్న. సో సంఘం ప్రార్థన చేసిందండి. క్యాన్సర్ వ్యాధితో బాధపడే వ్యక్తి స్వస్థత పొందిండు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచిది. సంఘం ప్రార్థన చేసింది, పేతురు విమోచించబడిండు. ఖైదీ అయిన పేతురు చెర నుంచి బయటికి వచ్చిండు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తప్పేం కాదు. సంఘము అంటే మనం ఎక్కడెక్కడో పుడుతున్నాము, ఎక్కడెక్కడో పెరుగుతున్నాము, ఏదేదో వ్యాపారాలు ఉన్నాము, ఏదేదో ఉద్యోగాలు ఉన్నాము, ఎన్నో వ్యత్యాసాలు ఉన్నా సరే యేసు రక్తం చేత కలుసుకొని ఒకరొకరిని ప్రేమించుకొని కలిసిమెలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం చూడండి. అది నిశ్శబ్దంగా జరిగే అన్నిటికంటే గొప్ప అద్భుతం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా మీకు? ఏం చేసిండ్రంట? ఆ ప్రేమ ఎలా చూపించిండ్రంట ఆది సంఘ సభ్యులు? ఒకసారి తీయండమ్మా, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 43వ వచనం చేసి చదవండి. 2వ అధ్యాయం 43వ వచనం నుంచి. అపోస్తల ద్వారా సూచక క్రియలు జరిగాను. ఇదంతా కూడా తేటగా కనిపించే అద్భుతాలు. ఇది నిశ్శబ్దంగా జరిగే అద్భుతం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పేతురు, యోహాను, యాకోబు చేసే అద్భుతాలు గొప్పవే, సూచక క్రియలు గొప్పవే. కానీ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఒకే కుటుంబంకి పుట్టి రమా ఈ సంఘ సభ్యులు వాళ్ళ ఆస్తులను నమ్మివేసి వాళ్ళ మధ్యలో ఉన్న పేదలకు ఇస్తున్నారేంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రేమ? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో దిస్ ఇస్ కమ్యూనిటీ. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు ఎక్కడ తగ్గింపు ఉంటుందో అక్కడ ఏకత్వము ఉంటుంది. ఎక్కడ తగ్గింపు ఉంటుందో అక్కడ ఏకత్వము ఉంటుంది. ఇంగ్లీష్లో ఏకత్వంకి వాడబడిన పదం ఏంటి? యూనిటీ. దానికి రైమింగ్ వర్డ్ సాత్వికంకి వాడబడిన పదం ఏంటి? హ్యూమిలిటీ. యూనిటీ, హ్యూమిలిటీ రెండు కలిసి వెళ్తాయి. ఏది అన్నిటికంటే బెస్ట్ ఎగ్జాంపుల్? హ్యూమిలిటీ, యూనిటీ ఎక్కడ మనకు కనిపిస్తుంది? ట్రినిటీలో అనిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కుమారుడు ఏం చేస్తున్నాడమ్మా? తండ్రి మహిమ కొరకు నేను ఏ త్యాగమన్నా చేయుటకు సిద్ధంగా ఉన్నాను, ఏ బలి అన్నా చేయుటకు సిద్ధంగా ఉన్నాను. ఆయనని తగ్గించుకుంటున్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడు? నా కుమారుడు ఇంత సమర్పణ కలిగి ఉన్నాడా? ఆయన నామం అన్ని నామం కంటే పై నామం చేస్తానంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధనంలో యెహోవా దేవునికి ఇవ్వబడిన నామంలేంటి? ఎల్ షదాయి దేవుడు, అదోనాయి దేవుడు, యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా షామా. అన్ని పేర్ల కంట పైనామం ఎవరికి ఇచ్చిండంట? యేసుకి. అలాగే ఇస్తాడని ప్రవచనం ఉందా? ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక అయితే చదువుదాం. 9-10 వచనాలు చదవండమ్మా. 2వ అధ్యాయం 9-10 వచనాలు. యేసు నామంని అన్ని నామం కంటే పైనామం చేశాను. హీబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10. అన్ని నామం కంట పైనామం చేసేసేను తండ్రి ఆయన నామంల కంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరేంటమ్మా? ఆయనే వాక్యం. ఆది యందు వాక్యము
ఉండేను. అవునా? యేసు నామంని అన్ని నామం కంటే పైనామం చేస్తాడు అనే ప్రవచనం ఉందా లేఖనంలో? చూద్దామా? 138వ కీర్తన 2వ వచనం చదవండమ్మా. 138వ కీర్తన 2వ వచనం బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. నీ నామం అన్నిటికంటే నువ్వు ఇచ్చిన వాక్యమును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువుకి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరేంటి? వాక్యం. నీ నామం కంటే నీ వాక్యం ఏం చేసి ఉన్నావు? హెచ్చించి ఉన్నావు, మహిమపరిచి ఉన్నావు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ యూనిటీ ఈజ్ ట్రినిటీ. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడమ్మా? ఎవరిని ఆయన వైపు ఆకర్షించుకోడు. పరిశుద్ధాత్మ దేవుని గురి ఏంటి? తండ్రి మహిమపరచబడాలి యేసు నామంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన కూడా ఎలాగ చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటాడు? తండ్రికి చేయాలి యేసు నామంలో. పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తాడు ప్రార్థన చేయటం, ములుగులతో ప్రార్థన చేయటం, కన్నీటితో ప్రార్థన చేయటం. కానీ కొంచెంమంది బైబిల్ సరిగా చదవని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన పరిశుద్ధాత్మతో స్టార్ట్ చేస్తారు, ఎండింగ్ కూడా పరిశుద్ధాత్మతో ఎండ్ చేస్తారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుండేది ఏంటి? తండ్రికి ప్రార్థన చేయాలి యేసు నామంలో. ఆయన సహాయము చేస్తాడు. సాయం చేస్తాడని ఉందా? చూద్దామా? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. సహాయం చేయుచున్నాడు. మనం ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ మూలుగులతో మూలుగులతో విజ్ఞాపన చేయుచున్నాడు. జాగ్రత్త వినండి అమ్మా. మనం ఎలాగ ప్రార్థన చేయాలో మనకి తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేస్తాడు. జాగ్రత్త వినండి. ఎన్నోసార్లు నా జీవితంలో, బహుశా ప్రతి క్రైస్తవ జీవితంలో ఉన్న అనుభవం ఏంటంటే, గది లోపల వెళ్ళినప్పుడు చింతతో మనము వెళ్ళొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం మీద ఆధారం పడి ప్రార్థన చేసిన తర్వాత చింత యావత్తు దేవుని మీద వేసి చింత లేకుండా గది నుంచి బయటికి వస్తాం. నా అనుభవం, మీ అనుభవాలు కూడా అలాగే ఉండొచ్చు. ఎన్నోసార్లు గది లోపల వెళ్ళినప్పుడు ఎలాగుంటుంది మన పరిస్థితి? ప్రార్థన చేసే ముందు, ప్రభువా ఈ సమస్య, ఆ సమస్య, ఈ సమస్య, ఆ సమస్య ఎట్లా ఎదుర్కోవాలి ప్రభువా అని ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేసిన తర్వాత, జాగ్రత్త వినండి, ఆ సమస్య వెళ్ళిపోతుందని కాదు, అది అలాగే ఉండొచ్చు, కానీ అప్పటి వరకు లేని సమాధానం మన హృదయం లోపల దిగి వస్తుంది. ఉందా లేఖనంలో అలాగే? చూద్దామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి అమ్మా. ఫిలిప్పీలకు రాసిన దేని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత దేవునికి మీ విన్నపములు తెలియజేయుడి. వర్ణించలేని సమాధానము కావలి ఉండును. ఆ సమాధానం ఎందుకమ్మా కావలి? ఎందుకు? సెక్యూరిటీగా ఉంటుంది అది. మన పాత స్నేహితుడు ఎవరు? తిరుగుతూనే ఉంటాడు. చెప్పండి. ఎప్పుడు చింత వచ్చిందో కొంచెం ఎడబాటు మనకి దేవుని మధ్యన వచ్చేసింది. చింతని ఇంకా ఎక్కువగా పెంచాలని కోరుకుంటాడు సాతానుడు. అప్పుడు ఎడబాటు ఇంకా ఎక్కువగా అవుతుంది. కానీ మనం ప్రార్థన చేసిన తర్వాత, మన చింత యావత్తు దేవుని మీద వేసిన తర్వాత, ఆ వర్ణించలేని సమాధానం ఏం చేస్తుంది? మన హృదయంకి కాపుదలగా ఉంటుంది. సాతానుడు ఇప్పుడు దూరలేడు. ఆర్ యు అండర్స్టాండింగ్? సో పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుండేది ఏంటంటే, మనము పరమ తండ్రికి ప్రార్థన చేయాలి యేసు నామంలో. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిటీ అండ్ హ్యూమిలిటీ ఎక్కడ ఉన్నది? ట్రినిటీలో ఉన్నది. సో ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ తండ్రి, ఆ కుమారుడు క్రైస్తవ జీవితంలో ఉన్నాడు అని అంటే, వాళ్ళు ఉన్నారు అని అంటే,
మరి మనలో కూడా తగ్గింపు ఉండాలి, మనలో కూడా ఏకత్వం ఉండాలి, మనలో కూడా ఎప్పుడు కూడా కమ్యూనిటీ అనేది ఉండాలి. ఆర్ యు అండర్స్టాండింగ్? మా జాగ్రత్త వినండి. కొంచెమంది చెప్పొచ్చు, అక్కడ ఉన్న మారు మనసు పొందిన 3000 యూదులు వాళ్ళ ఆస్తులను కూడా అమ్మివేసి వాళ్ళ మధ్యనున్న పేదలకి ఇచ్చిరి అని అంటే వాళ్ళు యూదులే కదండి, యూదులకు సాయం చేసిరి అని కొంచెమంది చెప్పొచ్చు. జాగ్రత్త వినండి. కానీ అదే యూదులు, జాగ్రత్త వినండి, డబ్బుల విషయంలో చాలా కక్కుర్తి వాళ్ళు చూయించేవారు. ఎంతమంది మెర్చెంట్ ఆఫ్ వెనిస్ అనే షేక్స్పియర్ డ్రామా చదివారో నాకు తెలియదు, కానీ దాంట్లో ఉన్న విల్లన్ పేరేంటి? షైలాక్. ఆయన యూదుడు. ఎందుకు షేక్స్పియర్ అంతా బాగా చదివి స్టడీ చేసి యూదులు డబ్బుల విషయంలో చాలా కకృతి చూపిస్తారని తెలుసుకొనే ఆ బుక్ రాసిండు. ఇది మెర్చెంట్ ఆఫ్ వెనిస్. ఇంకా నిజంగా జరిగిన సంఘటన మీతో పంచుకుంటున్నా. న్యూయార్క్లో 2 పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఎస్టాబ్లిష్ అయినాయి. డిపార్ట్మెంటల్ స్టోర్స్ అంటే మీకు తెలుసు, ఫ్రమ్ పిన్ టు అ కార్ అని అంటారు. అంటే పిన్ను దొరుకుతుంది, కారు కూడా అక్కడ కొనవచ్చు. ఇప్పుడు ఒక యూదుడు చిన్న దుకాణం పెట్టిండు వాళ్ళ 2 పెద్ద దుకాణాల మధ్యలో. ఎవడన్నా పోతారా? ఆడ ఎవరు పోతారమ్మా? కానీ ఈయన తెలివితేటలు చూడండి. ఆ దుకాణం పేరు ఏం పెట్టిండు తెలుసా? ఎంట్రన్స్ అని పెట్టిండు. అందరూ ఈ పెద్ద 2 దుకాణాలకు ఇదే ఎంట్రన్స్ అని లోపల దూరారు. అందరికీ సరుకులు అమ్ముకొని మంచిగా డబ్బులు సంపాదించుకున్నాడు. ఆర్ యు అండర్స్టాండింగ్? ఇంకా ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 64వ వచనం, లక్షల కొలది యూదులు బాబిలోన్ చెరకి వెళ్ళిరి. లక్షల కొలది యూదులు బాబిలోన్ చెరకి వెళ్ళిరి. ఇంకా కోరేష్ రాజు ఆజ్ఞాపించాడు, మీరు యెరూషలేంకి తిరిగి వెళ్ళిపోవచ్చు, మీ వాగ్దాన దేశంకి తిరిగి వెళ్ళిపోవచ్చు, మీరు అక్కడ వెళ్ళి మీ ఆలయం కట్టుకోవచ్చు. సో ఎంతమంది తిరిగి వచ్చిరంట? చదవమ్మా, ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 64వ వచనం. అయ్యో 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 42,360 మందేనా చెరకిపోయింది? లక్షల కొలది యూదులు పోయిండ్రు. ఎందుకు 42,360 మందే వస్తున్నారు? రీజన్ ఏంటి? దేవుడు కనికరించి వాళ్ళకి మంచి నాయకులు బాబిలోన్ చెరలో ఉన్నప్పుడు ఇచ్చిండు. దానియేలు, షాద్రాక్, మేషాక్, అబేద్నగో, ఎస్తరు, మొర్దెకాయ్ అటువంటి నాయకులను ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా సెక్యూర్ వాతావరణంలో మంచి వ్యాపారాలు పెట్టుకున్నారు, మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు. వాగ్దాన దేశం కంటే వాళ్ళ వ్యాపారం వాళ్ళకి ఆకర్షణీయంగా ఉన్నది, అందుకు రావట్లేదు బాబిలోన్ చెరకి. అదే ఐగుప్తులో ఫారో అందరు హింసించినప్పుడు ఒక్కడు కూడా ఐగుప్తులో ఉండకుండా అందరు బయలుదేరిండ్రు. మరి బాబిలోన్ చెర నుంచి ఎందుకు అందరు రావట్లేదు? అర్థమవుతుందా? మరి అటువంటి యూదులని పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగా మారుస్తున్నాడు అంటే, వాళ్ళ ఆస్తులను అమ్మివేసి వాళ్ళ మధ్యనున్న పేదలకి ఇస్తున్నారు. యూదులుగా వాళ్ళు ఇయ్యలేదు, క్రైస్తవులుగా ఇచ్చారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో జీవితంలో వచ్చిన తర్వాత చేసిన కార్యం కానీ ముందు చేసిన కార్యమో కాదు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు ఒట్టి చేతులతో వస్తాడా? ఏం చేస్తాడంట? మన హృదయంలో ఏం పెడతాడంట? 5వ అధ్యాయం 5వ వచనం చదవండమ్మా. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. కుమ్మరింపబడి ఉన్నది. ఇయ్యబడి ఉన్నదని ఉందా? కుమ్మరింపబడి ఉన్నదా? కుమ్మరింపబడి ఉన్నది. అందుకు త్యాగంగా అనిపించట్లేదు అమ్మా. ఎక్కడ ప్రేమ పొర్లుతుందో అక్కడ త్యాగంగా అనిపించదు. తల్లిదండ్రులు పిల్లలను పెంచే విషయంలో ఎన్ని శ్రమలు అనుభవిస్తారు. పిల్లలు నిద్రపోకుండా ఉంటే తల్లిదండ్రులు కూడా నిద్రపోరు. వాళ్ళకు అనారోగ్యం కలిగితే వీళ్ళకు కూడా నొప్పియే, అవునా? కానీ ఏ తల్లిదండ్రుల కన్నా ఏమన్నా త్యాగం చేసేటట్లు అనిపిస్తుందా పిల్లల పట్ల కష్టం అనుభవించినప్పుడు? ఎందుకంటే ప్రేమ అన్నిటిని ఓచును, అన్నిటినీ తాలును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ విశ్వసించు. అందుకు వీళ్ళ త్యాగంగా వీళ్ళకి అనిపించట్లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రేమ వాళ్ళ హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది కాబట్టి ఆస్తులను నమ్మివేసి వాళ్ళ మధ్యనున్న పేదలకి ఇస్తున్నారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో
పౌరం అంటే ఫస్ట్ ఏం చూసినామమ్మా? ప్యూరిటీ, తర్వాత అఫబిలిటీ, తర్వాత కమ్యూనిటీ, దాని తర్వాత అజిలిటీ. అజిలిటీ అంటే స్పీడ్. అజిలిటీ అంటే స్పీడ్. ఒక్కసారి చూద్దామా? కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 6-7 వచనాలు. దావీదు కష్టంలో ఇరుక్కున్నప్పుడు ఏం కోరుకుంటున్నాడు? గద్ద వలె నాకు రెక్కలు కావాలని కోరుకుంటున్నాడా? పావురం వలె రెక్కలు కావాలని కోరుకుంటున్నాడా? అరే వేగంగా ఎగిరిపోయి నేను నెమ్మదిగా ఉండునే, దూరంగా త్వరపడి పారిపోయి వేగంగా పారిపోయి. చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ విషయం ఏ కీర్తనలో ఉందమ్మా? 55వ కీర్తనలో ఉంది. అవునా? నంబర్ ఏంటి? 55. ఎందుకు 55 అని చెప్తున్నాను? బర్డ్ సైంటిస్ట్ అన్ని స్టడీ చేస్తారు, రీసెర్చ్ చేస్తారు. వాళ్ళు కనుక్కుండింది ఏంటంటే పావురం అంత స్పీడు ఏ పక్షి కూడా ఎగరలేదు. దాని మ్యాక్సిమం స్పీడ్ ఏంటంటే 55 miles per hour. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండ్? కరెక్ట్గా 55వ కీర్తనలోనే ఆ మాట వస్తున్నది. పావురం స్పీడ్ ఎంత? 55 miles per hour. ఏ గద్ద కూడా దాన్ని పట్టుకోలేదు. ఇది చూడనప్పుడు వచ్చి గద్ద పట్టుకుంటుందేమో కానీ చేసి మాత్రం ఏ గద్ద పావురంని పట్టుకోలేదు. దానంత స్పీడ్ దేంట్లో ఉండదు. సో క్రైస్తవులంగా ప్రభువారు మనల్ని ఏమన్నా ప్రోత్సహిస్తుంటే, మన పని చేయమని చెప్తుంటే స్పీడ్ చూపిస్తున్నామా? ప్రశ్న. అరణ్య మార్గంలో మధ్యాహ్నం వేళ ఒక ఇథియోపియా దేశంకి చెందిన నపుంసకుడు రథం మీద పోతున్నాడు. ఆయన వెనకాల ఎవరిని పరిగెత్తమన్నారు దేవుడు? ప్రభువా, మధ్యాహ్నం వేళ అరణ్య మార్గం చాలా వేడిగా ఉంటుంది ప్రభువా, సాయంత్రం వేళ పరిగెత్తుతా ప్రభువా, సాకులు చెప్పిండా అండి? అరణ్య మార్గం ఎట్లుంటుంది? నేను చూసి వచ్చిన ఇజ్రాయెల్ దేశం, నేను సంచరించి వచ్చిన కాబట్టి నాకు తెలుసు. అక్కడ ఒక చిన్న గడ్డి కూడా ఉండదు, ఒక్క పచ్చ గడ్డి కూడా ఉండదు. అర్థమవుతుందా? అక్కడ మధ్యాహ్నం వేళ పరిగెత్తాలి ఒక రథం వెనకాలంటే ఈజీ పని కాదు. కానీ ఏమైనా ఆలస్యం చేసిండామా? ఎందుకు? పావురం ఉంది కాబట్టి లోపల, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి లోపల వేగం చూపించిండు, ఆలస్యం చేయట్లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? పరిగెత్తిండు కాబట్టి ఆత్మ రక్షింపబడింది. ఆ ఇథియోపియా దేశంకి చెందిన నపుంసకుడు, బైబిల్ పండితులు అంటారు, మరి ఇథియోపియా దేశంకి వెళ్ళి అక్కడ ఒక సంఘము స్థాపించాడు. ఒక సంఘము ఇథియోపియా దేశంలో స్థాపింపబడిందంటే ఆ దినమున ఫిలిపు వేగం చూయించాడు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఇంకా దేవుడు ఎంత కనికర సంపూర్ణుడు. యాక్చువల్లీ ధర్మశాస్త్రంలో 23వ అధ్యాయంలో ఏమున్నది అని అంటే, ద్వితోపదేశ కాండం, నపుంసకులు ఆలయం లోపల రాకూడదు. సో ఈ నపుంసకుడు వందల కిలోమీటర్ దూరం నుంచి ఇథియోపియా దేశం నుంచి యెరూషలేంకి వచ్చి దేవుని ఆరాధించాలని మంచి ఉద్దేశంతో ఆలయం లోపల వెళ్ళే సమయంలో ఎవరు ఆపేస్తారైనని? శాస్త్రులు, పరిసయ్యులు, సదుకీలు. నువ్వు లోపల రావడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు మనం కొత్త కృపాయుగంలో ఉన్నాం. అవునా? ఏ యుగంలో ఉన్నాం మనం? కృపాయుగంలో. క్రైస్తవులకి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరేంటి? 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం తీయండి. 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. నపుంసకుడు దేవుని ఆలయం యెరూషలేం లోపల వెళ్ళాలి అని అంటే ఆయనని వెళ్ళనీయట్లేదు. ఒక ఆలయమే ఆయన వెనకాల పరిగెత్తి వస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఫిలిప్ ఎవరు? క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే ఎవరు? దేవుని ఆలయము. ఎందుకు? ఆ నపుంసకుడిని ఇంకొక ఆలయంగా మార్చుటకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉన్నది లేఖనం అంటే, చుంటే తేనె దారు కంట మధురమైనది. అవునా కాదా? ఇంకా నపుంసకుడు
యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ ప్రయాణంలోనే బాప్తిజం విషయంలో ఆలస్యం చేసిండా? లేదు. అక్కడ ఏం కనిపించిందమ్మా? ఒక ఒయాసిస్ కనిపించింది. అరణ్యంలో నీళ్లు దొరుకుతాయా? సామాన్యంగా దొరకవు. కానీ ఎక్కడో ఒక చోటలో ఒయాసిస్ అనేది ఉంటుంది. ఏదో చిన్న బావి లాంటిది, కొంచెం నీళ్లు ఉన్నదా, కొంచెం నీళ్ళు అక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా ఇథియోపియా నపుంసకుని జీవితంలో. బాప్తిజం విషయంలో ఆలస్యం చేసిండా? లేదు. మా ఇంటోళ్ళని అడుగుతానండి, మా నాన్నగారు ఏమనుకుంటారో అండి, మా తల్లి గారు ఏమనుకుంటారో అండి, మా భర్త ఏమనుకుంటాడో అండి. ఎంతోమంది ఇప్పుడు ఉన్న క్రైస్తవులు బాప్తిజం తీసుకోండి అంటే ఇచ్చే సాకులు. మీకు అర్థమవుతుందా? ఈయన ఏమన్నాడు? వెంటనే నాకు బాప్తిజము. ఏమైనా ఆలస్యం చేసిండామా? లేదు. ఆర్ యు అండర్స్టాండింగ్? మనం కూడా దేవుడు మనకి ఇచ్చిన ప్రేరేపణ బట్టి, ఆ క్రైస్తవుడు కష్టంలో ఉన్నాడు, వెళ్ళి సాయం చేయి అంటే రేపు చేస్తానంటే దేవునికి నచ్చదు. ఆయన ఆర్థిక సమస్యలో ఉన్నాడు, ఆయనకు సాయం చేయి రేపు చేస్తానంటే దేవునికి నచ్చదు. నేను మీకు తెలుసు కదా, నేను పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా చేసేటప్పుడు రిటైర్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు నా పిఎఫ్ అవన్నీ కూడా టైంకి రాలేదు. ఎందుకంటే మనం 58 years 60 years అప్పుడు రిటైర్మెంట్ అయితే పిఎఫ్ అన్నీ కూడా కరెక్ట్గా వస్తుంది. మధ్యలో వచ్చేస్తే వెంటనే రాదు, ఎన్నో ప్రాసెస్ ఉంటుంది, ఫార్మాలిటీస్ ఉంటాయి. నాకు ఏ దినం అందిందో నా పిఎఫ్, అప్పుడే ఒరిస్సాలో దాడులు ప్రారంభమైనాయి క్రైస్తవులకు విరోధంగా. మీరు చూడండి 2009లో ఎన్ని ఆలయాలను వాళ్ళు తగలబెట్టిండ్రో, ఎన్ని పాస్టర్లను హింసించిండ్రో ఒరిస్సాలో. అప్పుడే దేవుడు నాకు ప్రేరేపణ ఇస్తున్నాడు. నాకు పిఎఫ్ వచ్చినప్పుడు 3 లక్షల రూపాయలు వాళ్ళకి పంపించేయి అన్నాడు దేవుడు. 3 లక్షల రూపాయలు పంపించేసిన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా మీకు? దేవుడే మనకి ప్రేరేపణ ఇస్తే ఆలస్యము చేయకూడదు. సిన్ ఆఫ్ కమిషన్ ఎంత భయంకరమో సిన్ ఆఫ్ ఒమిషన్ కూడా అంతే భయంకరం. సిన్ ఆఫ్ కమిషన్ అంటే ఏంటి? దేవుడు ఏది చేయొద్దు అంటున్నాడో అది చేస్తే హత్య, దొంగతనం, వ్యభిచారం. అలాగే సిన్ ఆఫ్ ఒమిషన్, ఏం చేయమంటున్నాడో అది చేయకుండా ఉంటే, వేగం చూయించు ఈ విషయంలో అని అంటే నేను వేగం చూయించకుండా ఉంటే సిన్ ఆఫ్ ఒమిషన్. గొర్రెల మేకల తీర్పులో ఆ మేకల వైపు చూసి ప్రభువారు మీరు హత్య చేసిరి, దొంగతనం చేసిరి, వ్యభిచరించిరి, అందుకు నేను శిక్షిస్తున్నాను అని అన్నాడా? లేదు. నేను ఆకలితో ఉంటిని, మీరు నాకు ఆహారము పెట్టలేదు. నేను దాహంతో ఉంటిని, మీరు నాకు నీళ్లు ఇయ్యలేదు. నేను వస్త్రహీనుడుగా ఉంటిని, మీరు నాకు వస్త్రములు ఇయ్యలేదు. నేను ఆర్థిక ఇబ్బందిలో ఉంటిని, మీరు నాకు ఆర్థిక సహాయము చేయలేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? సో అజిలిటీ ఏమేమి చూసినామమ్మా పావురంలో ఉండే విషయాలు? రైమింగ్ వర్డ్స్ చెప్పండి. ప్యూరిటీ, అఫబిలిటీ, కమ్యూనిటీ, అజిలిటీ. మనం మనల్ని పరీక్షించుకుందాం. లేఖనం ఎటువంటిది? మిర్రర్ లాంటిది. మనం ఎలాగున్నామో లేఖనం మనకి చూపిస్తుంది. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ మనం ఉండాలో సహాయం చేయుటకే, మనల్ని బలపరచుటకే మనలో ఉన్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇంకా చిన్న ప్రార్థన చేసే ముందు ఒక చిన్న ఇది, ప్రభువారు మనకి ఇచ్చిన పిలుపేంటి? మనుషులు పట్టే జాలులుగా నేను మిమ్మల్ని చేస్తాను. రా చేప వలలో వాడు అంటే వస్తుందా? ఈత కొట్టుకొని మేతేయాలి కదా. ఏదన్నా ఫేమస్ సోషల్ ఈవెంట్, కంటెంపరీ ఈవెంట్ ఉంటే దాంతో కూడిన మ్యాగజైన్ నేను తయారు చేస్తాను. లాస్ట్ టైం క్రికెట్ వరల్డ్ కప్తో కూడింది నేను మీకు ఇచ్చిన. ఇప్పుడు అందరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో? ఫుట్బాల్ వరల్డ్ కప్. ఫుట్బాల్ వరల్డ్ కప్తో కూడిన మ్యాగజైన్స్ ఇది. ఆత్మిక పాఠాలు ఏమున్నాయి, ఫుట్బాల్ నుంచి మనం నేర్చుకునేది ఏంటి అనేది ఉంది. సువార్త కూడా దీంట్లో ఉంది. ఎన్ని కావాల్సి అని తీసుకోండి, ఫ్రీగా ఇస్తాను. తీసుకొని మీ కలీగ్స్కి అండ్ ఫుట్బాల్ అందరు కూడా ఇష్టము. ఆత్మిక పాఠాలు ఫుట్బాల్తో కూడింది. ఆత్మిక పాఠాలనే చెప్పండి, సువార్త ఉంది అది ఇది అని చెప్పకండి. ఫుట్బాల్ అందరికీ ఇష్టం కదా, ఇవ్వండి. అలాగే మా చర్చ్ యూత్ మెంబర్స్ నేను అందరం కూడా బ్యాంక్ ఏటీఎంస్లో పెడుతున్నాం. అందరూ ఇప్పుడు ఏటీఎంస్కే పోతారు. బ్యాంక్ వెళ్ళి చెక్ ఇచ్చి ఎవరు తీసుకుంటలేడు క్యాష్. ఏటీఎంలో ఫుట్బాల్ అని చూస్తే అందరూ తీసుకుంటారు. అలాగే హాస్పిటల్ రిసెప్షన్ వాళ్ళ వెంటనే డాక్టర్ దొరుకుతాడమ్మా, టర్న్ ఉంటుంది కదా, వెయిట్ చేయాలి కదా. హాస్పిటల్ రిసెప్షన్ టేబుల్స్లా, బార్బర్ షాప్ రిసెప్షన్ టేబుల్స్లా అన్నిట్లో కూడా ఇది పెట్టేస్తున్నాం. ఓకే, ఎన్ని కావాల్సి అని తీసుకోండి.
ఇంకా కావాలంటే కూడా అడగండి, నేను మీకు పంపిస్తాను. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ చిన్న మంద బట్టి ఎంతో వందనాలు. ఈ బిడ్డలు ఈ సమయంలో వాళ్ళ వాళ్ళ ఆఫీసెస్లో రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము దేవుణ్ణి పూజించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. తండ్రి, ఏమేం పాఠాలు ఈరోజు మీరు మాకు నేర్పించున్నారు, మేము వినే వాళ్ళగానే కాకుండా అమలుపరిచే వాళ్ళగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అండి. మీరు